పులి కాదు, సింహం కాదు, కానీ వీటన్నిటిని వెనక్కి తగ్గించే ధైర్యం దీనికి ఉంది. ఇది హనీ బ్యాడ్జర్. దీని ముద్దుగా అడవి గుండా అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన జంతువుగా గిన్నిస్ రికార్డ్ పొందింది. ఎంత చిన్నదైనా శత్రువులు ఎవరైనా సరే, అది నాగుపామైనా, అది సింహమైనా, చిరుతపులైనా, క్రొకడైల్ అయినా, ఎవరితో అయినా గొడవ పడిద్ది, వెనక్కి మాత్రం తగ్గదు. కింగ్ కోబ్రా కనిపిస్తే చంపి తినేస్తుంది. ఒకవేళ కోబ్రా కాటి వేసినా కొన్ని నిమిషాల పాటు మత్తులోకి వెళ్తది. చాలా మంది చనిపోతుంది అనుకుంటారు, కానీ కొన్ని గంటల తర్వాత లేచి మిగిలిన పామును కూడా చప్పరిచ్చేస్తుంది. అంతేకాదు అప్పుడప్పుడు చిరుతపులి పిల్లలను కిడ్నాప్ చేస్తుంది టైం పాస్ గా. ఇది దాని మైండ్ ని మనీ హీస్ట్ లో ఉన్న ప్రొఫెసర్ లాగా యూజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు దీన్ని ఎలా బంధించినా కూడా అది ఏదో దారి వెతుకుని బయటకు వచ్చేస్తుంది. ఒక చోట వీటిని బోన్లో వేసి బంధించారు, కానీ ఇది పైకి ఎక్కి మనిషి తీసినట్టే డోర్ లాక్ తీసి పారిపోతుంది. సరే అని మళ్ళీ తీసుకొచ్చి లోన వేస్తారు. ఆ లాక్ కడ్డీ ఒకటి చుడతారు. ఈసారి దాన్ని కూడా తీసి పారిపోతుంది. మళ్ళీ తీసుకుని వచ్చి వేస్తే అందులో ఉన్న రాళ్ళు ఒక చోట పేర్చి దాని పైకి ఎక్కి గొడవ దూకి పారిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఈసారి మట్టి, ఇంకోసారేమో పెద్ద కర్ర, దాన్ని అడ్డంగా వేసుకొని మెల్లగా దాని పైకి ఎక్కి పారిపోతుంది. ఇక ఒకటే ఏంటి, టైర్లు అయినా, క్లీన్ చేసే కర్ర అయినా, ఏది దొరికినా వదలదు. దాని సాయంతో పారిపోతుంది. అంత తెలియదు దీనికి. ఒకవేళ దీంతో సింహం సై అని చెప్పి గొడవ దిగినా కూడా సింహం మెయిన్ పార్ట్ మీద దాడి చేసి తప్పించుకుంటది. అంత కంత్రిది ఇది. అన్ని బేర్స్ మనకి చెప్పే మాట ఏంటో తెలుసా, సైజ్ అనేది మ్యాటరే కాదు, దిల్ పవర్ ఉండాలని.